నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. స్టాక్ మార్కెట్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు స్టాక్స్ కొనుక్కోవడం బెటరా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం బెటరా? అసలు స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సాల్మన్ గారు, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. ఇందాక చెప్పారు స్టాక్ మార్కెట్లోని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, లో రిస్క్ స్టాక్స్ గురించి, అలాగే హై రిస్క్ స్టాక్స్ గురించి. మరి మనకి స్టాక్ మార్కెట్లోనే ఇంకో పదం వినిపిస్తూ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్. మరి స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటంటారు? ఇప్పుడు మనం ఇంతకుముందు మనము స్టాక్స్లో డిఫరెంట్ చూసామమ్మా. స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే, డెరివేటివ్స్, ఇన్వెస్ట్మెంట్. ఇంట్రాడే డెరివేటివ్స్లో హై రిస్క్ ఉంటుంది, ఒకళ్ళ ప్రిన్సిపల్ 0 కూడా అయిపోతుంది. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 9 మెంబర్స్ లూజ్ అవుతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్లో అంత రిస్క్ ఉండదు, స్టాక్స్ కొంటారు, పెరిగిన కూడా అమ్ముకుంటారు. అయితే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొన్ని స్టాక్స్ 0 అయిపోతాయి. ఓకే. ఇప్పుడు కొన్ని స్టాక్స్లో, కొన్ని కంపెనీస్లో ఏదైనా గవర్నెన్స్ ప్రాబ్లం ఉన్నా, స్కామ్ జరిగిన టక్క పడిపోతూ ఉంటుంది ఆ స్టాక్. ఆ టైంలో మనం కొనుక్కున్న వాళ్ళము వెంటనే సెల్ చేయలేకపోతే దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. సెల్ చేస్తే కూడా ఆ కంపెనీలో ఏదైనా స్కామ్ అయినా, ఏదైనా ఫ్రాడ్ అయినా కొనేవాళ్ళు ఉండరు. అవును. లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతూ ఉంటుంది, టక్క 10%, 15% వెళ్ళిపోతూ ఉంటుంది. 10 రోజులు తిరిగే వరకు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అయితే మనం బిజీగా ఉంటాం జనరల్గా. అందరూ ఎవరు ప్రొఫెషన్లో ఉంటారు, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఎవరు ప్రొఫెషన్లో ఉంటారు. వాళ్ళు ఇంత రిస్క్ తీసుకోలేము మేము. ఇప్పుడు స్టాక్స్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్కి అనుగుణంగా మారుతూ ఉంటాయి. చిన్న ఇన్సిడెంట్ గ్లోబల్లో జరిగినా, ఎక్కడ జరిగినా కానీ గ్లోబల్ మార్కెట్స్ని బట్టి మన మార్కెట్స్ ఉంటాయి. నెట్ ప్రాఫిట్స్ కాకుండా తర్వాత యుద్ధాలను బట్టి, మాన్సూన్స్ని బట్టి, సెంట్రల్ గవర్నమెంట్స్ స్టెబిలిటీని బట్టి డిఫరెంట్ చిన్న విషయాలకి ఎక్కువ స్పందిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజల కోసం ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎన్నుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈక్విటీస్లో పెడతారు. ఈక్విటీస్ అంటే ఏంటి, స్టాక్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎన్నుకుంటే మన డబ్బుల్ని మనం 100 రూపాయలు ఇస్తే కూడా సామాన్య ప్రజలు 100 కావచ్చు, 1000 కావచ్చు, 500 ఎంతనే కావచ్చు, వాళ్ళు పెట్టే అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయంటమ్మా, ఒక 30 నుంచి 50 స్టాక్స్లో పెడతారు. ఓకే. 500 ఇస్తే కూడా 30 నుంచి 50 స్టాక్స్లో పెడతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, 500 రూపాయలతో కొన్ని స్టాక్స్ రావు కదా. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ స్టాక్ ఉంది, దగ్గర 1,35,000, 1,40,000, 35,000 అలా ఉంది. మారుతి స్టాక్ 12,000, 13,000 ఉంది మారుతి స్టాక్. రావు కదా అంటే మనలాంటి వాళ్ళ డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్లు ఎవ్రీ మంత్ జమ అవుతూ ఉంటాయి. ఆ డబ్బుల్ని ఒక చోట జమ చేసి ఏం చేస్తారంటే ఫండ్ మేనేజరు ప్రపోర్షనేట్గా 1000 కోట్లు, 500 కోట్లు వచ్చినాయి అనుకోండి అమ్మ, 30 నుంచి 50 కంపెనీస్ స్టాక్స్ కొంటారు. అయితే మ్యూచువల్ ఫండ్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, కొన్ని స్టాక్స్ 0 కూడా అయిపోతాయని చెప్పాము, కొన్ని కోట్లు కూడా కురిపిస్తాయి, నేను కాదనట్లేదు. స్టాక్ మార్కెట్ ఈక్విటీస్ గుడ్. అయితే మనకు మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. 30 నుంచి 50 కంపెనీస్లో పెడితే 50 కంపెనీస్ 0 అవ్వవు కదా. అవును. మళ్ళీ 10 నుంచి 15 రంగాల్లో పెడతారు. బ్యాంకింగ్ ఒక రంగం, ఫార్మా ఒక రంగం, ఎఫ్ఎంసీజీ, మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా టెక్స్టైల్స్, ఇన్ఫ్రా, అన్ని రంగాల్లో 0 అవ్వవు కదా. అది పెద్ద అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే స్టాక్స్లో 0 అవుతాయి కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు 0 కావు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 0 కావు. డైవర్సిఫైడ్ ఇక్కడ నేను ప్రజలు అర్థం చేసుకోవాలి. డైవర్సిఫైడ్ ఎందుకంటున్నా అంటే, ఒకే రంగంలో పెట్టామనుకోండి, సపోజ్ ఇన్ఫ్రా రంగంలో పెట్టామనుకోండి, ఫండ్ మేనేజర్ ఇన్ఫ్రా స్టాక్స్ మాత్రమే తీసుకోవాలి, వేరే స్టాక్స్ తీసుకోవడం లేదు. ఫార్మా మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకోండి, ఫండ్ మేనేజర్ ఫార్మా స్టాక్సే కొనాలి. ఒకే రంగంలో పెడితే హై రిస్క్, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రా రంగం 2005 నుంచి సుమారుగా ఒక 10 ఏళ్ల పాటు అసలు రిటర్న్స్ ఇవ్వలేదు. అవును. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాయి. అదే డైవర్సిఫైడ్ అనుకో అమ్మా, అంటే వివిధ రకాల రంగాల్లో అనుకో, ఫండ్ మేనేజర్కి ఛాయిస్ ఉంటుంది. ఆ రంగం పెర్ఫామ్ చేయకపోతే అందులోంచి స్టాక్స్ అమ్మేసి వేరే రంగంలోకి వెళ్తాడు. వాళ్ళకి మన ఇక్కడ కీలక పాత్ర ఫండ్ మేనేజర్ పోషిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ తీసుకున్నట్లయితే ఐపీ పెట్టి పారిపోయిన మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నేను అడిగేది ఏంటి అంటే, మనం మ్యూచువల్ ఫండ్ ఎంచుకునేటప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి అనుకునేటప్పుడు కంపెనీస్ని ఎలా చూస్ చేసుకోవాలంటే? మీరు అడిగిన క్వశ్చన్ అమ్మా, సామాన్య వాళ్ళకున్న క్వశ్చన్. అయితే
కంపెనీస్లో జీరో అవుతాయి డైరెక్ట్ స్టాక్స్లో కొంటే మనం కొన్ని స్టాక్స్లో. మ్యూచువల్ ఫండ్లో ఐపీ పెట్టి పారిపోయే కంపెనీస్ ఉండవు. ఓకే, ఇప్పుడు నేను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను, ఉదాహరణకు మాత్రమే అమ్మ ఇది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో నేను డబ్బు పెట్టాను. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఎవరైతే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ డబ్బులతో 50 కంపెనీ స్టాక్స్ కొంటారు. అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటుంది, కానీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటుందా? లేదు. స్కీమ్ పేరు మీద మన కోసం కొంటున్నారు. అవును, అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఓకేనమ్మా, షేర్స్ కొంటున్నారు, అది స్కీమ్ పేరు మీద. ఆ స్కీమ్కి ఓనర్స్ ఎవరు? మనమే, ఇన్వెస్టర్సే ఓనర్స్. సరే బాగుంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ బాగా పెరిగినాయి, కోట్లు గురిపించాయి. మరి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందా? ఇక్కడ ఎస్బీఐ కాకుండా ఎక్స్ మ్యూచువల్ ఫండ్ అంటున్నానమ్మా. ఆ ఎక్స్ మ్యూచువల్ ఫండ్ ఫ్రాడ్ చేయడానికి ఉంటుందా? ఉండదు. మ్యూచువల్ ఫండ్ అంటేనే ట్రస్ట్. ఓకే, ట్రస్ట్ రూపేనా ఫామ్ అవుతుంది. ఒకరు స్పాన్సర్ చేస్తారు. ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ స్పాన్సర్ చేస్తుంది బిగినింగ్లో. అది ట్రస్ట్ అనమాట, ట్రస్ట్ రూపేనా ఫామ్ అవుతుంది. అయితే ఆ ట్రస్ట్కి కస్టోడియన్ వేరే వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ స్టాక్స్ని ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఏ మ్యూచువల్ ఫండ్కి ఉండదు. ఓకే, ఏ మ్యూచువల్ ఫండ్ కూడా ప్రజల డబ్బులు తీసుకొని పారిపోవడానికి లేదు. ఇంతవరకు మన దేశంలో కానీ ఎక్కడ కానీ ప్రపంచంలో కానీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఫ్రాడ్ చేసినాయి అనేది లేదు. ఓకే, పైగా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు జీరో కాదు. 50 కంపెనీస్ 60 కంపెనీస్లో పెట్టడం వల్ల ఆ స్టాక్స్ వాళ్ళ పేరు మీద ఉండవు. ఆ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, సపోజ్ ఎనీ మ్యూచువల్ ఫండ్, ఎక్స్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ కొంటారు, వాళ్ళ కస్టోడియన్ వేరే వాళ్ళు ఉంటారు, సంరక్షకులు. ఫ్రాడ్ చేయడానికి ఉండదు. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది హైలీ రెగ్యులేటెడ్. ఒక్కసారి మనం డబ్బులు పెట్టామంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలో ఐపీ పెట్టడానికి ఉండదు, ఎత్తేయడానికి ఉండదు, జీరో అవటానికి ఉండదు. ప్రజల కష్టార్జితం జీరో అవ్వవు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో జీరో అవ్వవు. ఒకే కంపెనీలో స్టాక్ ఉంటే దేర్ మైట్ బి ఛాన్స్. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కన్నా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటున్నారు. సేఫ్. ప్రజలకి స్టాక్ మార్కెట్లో మనం కొనేది కూడా స్టాక్సే, కానీ డైరెక్ట్గా కొంటే ఏ స్టాక్ కొనాలి ఏంటనేది నాలెడ్జ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్లో నాలెడ్జ్ లేకపోయినా ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీం ఉంటుంది. డైరెక్ట్గా కొంటే మనం పెట్టే 1000 రూపాయలకి 5000కి స్టాక్స్ రావు కొన్ని. అవును, మ్యూచువల్ ఫండ్లో మన ద్వారా జమ చేసి యూనిటీ ఐకమత్యం జమ చేసి ప్రపోర్షనేట్గా పంచుతారు. ఓకే, సేఫ్ ఉంటుంది, రిస్క్ తక్కువ. డైరెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోలితే, డైరెక్ట్గా స్టాక్స్తో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ తక్కువ. పైగా గత చరిత్ర ఆధారంగా చూస్తేనమ్మా, సెన్సెక్స్ 1979లో స్టార్ట్ అయింది, 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు 16th ఆగస్ట్ 80,000. ఓకే, అంటే 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు 80,000. 100 రూపాయలు ఎవరైతే అప్పుడు పెట్టారో 80,000 అయింది. 1,00,000 పెట్టిన వాళ్ళకి 8 కోట్లు అయింది. ఓకే, యావరేజ్గా లెక్కేస్తే 14% CAGR, 14 నుంచి 15%. CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్, చక్రవడ్డీ. మధ్యలో ఒడిదుడుకులు ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పటికి ఇలాగే పెరిగిందా? పెరగల, జిగ్ జాగ్. కానీ ఎఫ్డీలో గత 44 ఏళ్లలో 8% వస్తే, గోల్డ్లో గత 44 ఏళ్లలో 8 to 9% వస్తే, పిఎఫ్లో కూడా 8 to 9% వస్తే, కేవలం ఈక్విటీస్లో మాత్రం 15% రిటర్న్స్ ఇచ్చినాయి సెన్సెక్స్. ఓకేనా? అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎందుకు ప్రమోట్ చేస్తామంటే అస్సలు నాలెడ్జ్ లేదు, ఏ స్టాక్ కొనాలో తెలియదు, ఎక్కడ కొనాలో తెలియదు. ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఒక అడ్వైజర్ ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 30 నుంచి 50 కంపెనీలో యూ విల్ బి బికమ్ ఏ పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. అయితే ఇందులో మరి లాస్ రాదా? తప్పనిసరిగా వస్తుంది. రిస్క్ ఉంటుంది, 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు రిస్క్ ఉంటుంది. ఎవరైతే దీర్ఘకాలం అంటే 5 ఏళ్ళు పైన ఉన్నారో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ తగ్గిపోయి జీరో రిస్క్ వచ్చి అరౌండ్ 12%, 15%, ఇంకెక్కువ కూడా వస్తున్నాయి, మేము చెప్పకూడదు. 12% అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ వస్తున్నాయి. మన ఇన్ఫ్లేషన్ 7%. ఓకే, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ కంటే 5% ఎక్కువ ఆరాంగా వస్తున్నాయి రిస్క్ లేకుండా. అందుకని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ప్రమోట్ చేస్తున్నాం. ఈక్విటీ అంటే స్టాక్స్,
స్టాక్స్ అంటే ఓనర్షిప్ ఆఫ్ ది కంపెనీస్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇండైరెక్ట్ వేలో మనం ఓనర్షిప్ అవుతాం. కాకపోతే మనం ఎందులో పెడుతున్నాం అన్నది మనకి తెలియదు. అక్కడ ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన ఫండ్స్ అనేవి చాలా సేఫ్ గా ఉంటాయి. ఏ స్టాక్స్ లో పెడుతున్నారో కూడా చెప్తారమ్మా. ఎలా అంటే అమ్మా, ఎవ్రీ మంత్ మెయిల్ వస్తుంది మనకి మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి, పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ అంటారు. దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళు పెట్టిన స్టాక్స్ సెబీ రూల్స్ ప్రకారం పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ ఇవ్వాలి ఇన్వెస్టర్స్కి. ఏ స్టాక్స్లో పెడుతున్నారో ఇస్తారు. రెండవది ఏమిటి, డైరెక్ట్గా మీరు ఒక మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నారు, ఒక లార్జ్ క్యాప్, సపోజ్ సమ్ ఎక్స్ లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నారు. ఆ ఎక్స్ లార్జ్ క్యాప్ ఫండ్ గూగుల్లో కొడితే పోర్ట్ఫోలియో అని ఉంటుంది. అంటే అందులోకి వెళ్తే మీ 100 రూపాయలు ఏ స్టాక్స్లో పెడతారో కూడా ఉంటుంది. స్టాక్స్ కూడా తెలుస్తాయి మనకి. ఓన్లీ ఏమిటంటేనమ్మా, లాంగ్ టర్మ్ ఉండాలి, లక్ష్యం ఆధారంగా చేయాలి, గోల్ బేస్డ్ చేయాలి. అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. జీరో అవ్వో. నేను ప్రజలు చెప్పేది ఏంటంటే, టక్కున మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇంట్రాడే F&O డైరెక్ట్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్, జీరో అయిపోయే స్టాక్స్ మొత్తం డబ్బు పోతుంది. ఆ డబ్బు పోకుండా కనీసం మీ డబ్బు మీకు ఉండి 12% రిటర్న్స్ వచ్చేలాగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాయి. అందుకు నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సహి అని నేను ప్రమోట్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా మాధురి గారు.